హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం అయితే మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించేస్తున్నాను. ఈ రెసిపీ చాలా మంచి కాంబినేషన్ ఫర్ రోటీ, చపాతీ, రైస్. సో, ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి వరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేనైతే కర్రీ కోసం ఆనియన్, టమాటో అన్నీ బాగా కట్ చేసుకొని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసాను. కుక్కర్ పెట్టేసి దాంట్లో ఒక 4, 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ ఫైన్ పేస్ట్ చేసుకున్న ఆనియన్, టమాటో కూడా యాడ్ చేసేసాను. సో, నేను వీడియోలో చూపించినట్టు ఆనియన్, టమాటో పేస్ట్ ఆయిల్‌లో వేసినంత మొత్తం బాగా ఫ్రై అయిపోవాలనమాట. మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలిపోవాలి. సో, అప్పుడే కర్రీ అనేది పచ్చి వాసన రాకుండా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో, ఒక్కసారి నేను వీడియోలో చూపించినట్టు ఫాలో అయిపోండి. ఈ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసాను ఫ్లేవర్ కోసం కరివేపాకు. ఇవి కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసాను. చేసేసిన తర్వాత ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న రాజ్మా బీన్స్ ఉన్నాయి కదండీ! నేను మార్నింగే వాటర్‌లో ఏసాను. సో, ఈవినింగ్ చపాతీకి అయితే కర్రీ చేస్తున్నాను. సో, అవన్నీ కుక్కర్‌లో ఏసేసాను. రాజ్మా బీన్స్ చాలా హెల్తీ అండి. అట్‌లీస్ట్ మంత్‌లో 2 టైమ్స్ అయినా సరే మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉండండి. ఇది మన పిల్లలకి అందరికీ చాలా హెల్తీ ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో రిచ్ ప్రోటీన్, ఐరన్ కూడా ఉంటుంది. సో, హై కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీకి సఫిషియెంట్‌గా ఫైబర్ కూడా అందుతుంది. సో, ఫైనల్‌గా నేనైతే ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, చూసారు కదా! నేను వీడియోలో చేసింది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో, ఇది మనకు చాలా హెల్త్‌కి మంచిది కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఇంట్లో కమెంట్ అయితే చేయండి. సో, ఇప్పుడు నేను లిడ్ కవర్ చేసి ఆల్మోస్ట్ 8-9 విజిల్స్ అయితే ఇచ్చాను. ఎందుకంటే చాలా ఎక్కువ టైం పడుతుంది రాజ్మా బీన్స్ ఉడకడానికి. సో, ఫైనల్‌గా కర్రీ అయితే ఇలా వచ్చిందండి. సో, ఇప్పుడేంటంటే నేను చెక్ చేశాను బీన్స్ అనేవి కుక్ అయ్యాయో లేదని. బాగా కుక్ అయిపోయి సో, స్మాష్ చేసేసుకున్నాను. సో, ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. బై.